ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 52వ డివిజన్కు సంబంధించినటువంటి ఉప్పరి సంగీత గారు మరి ఈరోజు వారు అభ్యర్థిగా ఉన్నారు. వారు ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో పోటీకి సిద్ధమై మరి ఈరోజు పోటీలో ఉండి మరి డివిజన్లో గతంలో వారి సోదరుడు లంక రవీందర్ గారు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. కార్పొరేటర్గా 5 సంవత్సరాలు నగరపాలక సంస్థలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి లంకా రవీందర్ గారు మన మధ్యలో లేకపోయినా మరి ఈరోజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి లంకా రవీందర్ గారి సోదరిమణి సంగీత గారు, లంకా రవీందర్ గారి సతీమణి భవానీ గారు, వారి కుమారుడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు కవితక్క వెంట నడుస్తాం. ఖచ్చితంగా కవితక్క నాయకత్వాన్ని బలపరుస్తాం. డివిజన్లో కూడా తప్పకుండా తెలంగాణ జాగృతి అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన నిలబడుతూ విజయాన్ని సాధిస్తామనేటువంటి ధీమతో ఈరోజు జాగృతిలో చేరడం జరిగింది. మరి ఈరోజు చేరినటువంటి 52వ డివిజన్కు సంబంధించినటువంటి నాయకులకు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కరీంనగర్లో అభివృద్ధి జరగాలంటే ఈరోజు ఫార్వర్డ్ బ్లాక్ అదేవిధంగా జాగృతిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఇవి కొత్త పార్టీలేం కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఈ 2 పార్టీలు మనం పరిపాలించినటువంటి పార్టీలే. మరి ఈరోజు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కానీ నగరపాలక సంస్థలో పరిపాలన చేసినటువంటి పార్టీలు ఈ పార్టీలన్నీ కూడా. మరి ఆ సందర్భంలో ప్రజలందరినీ కూడా వంచి ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించకుండా 75 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ గుంతలమయమైనటువంటి రోడ్లు, డ్రైనేజీ లేనటువంటి వాడలు, వీధి లైట్లు లేనటువంటి ఇండ్లు ఇప్పటికీ కరీంనగర్ నగరంలో మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి. మరి పేరుకు స్మార్ట్ సిటీ అంటారు, 1000 కోట్లతో అభివృద్ధి చేసినామంటారు. 1000 కోట్ల అభివృద్ధి కాదు, 100 కోట్ల అవినీతి కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగింది కనుకనే ఇప్పటికీ దుర్భరమైనటువంటి పరిస్థితి మన వార్డులలో, డివిజన్లలో కనబడతా ఉన్నాయి. మరి అనేక గ్రామాలను విలీనం చేసుకున్నారు నగరపాలక సంస్థలో. మరి వాళ్ళ నగరపాలక సంస్థలో విలీనమైనటువంటి గ్రామాల అభివృద్ధి కూడా ఆ విధంగానే ఉంది. గ్రామాల పరిస్థితి ఇంకా ఘోరమైనటువంటి విధంగా ఉన్నది. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సరైనటువంటి మురుగు కాలువ నీటి వ్యవస్థ లేదు, మంచినీటి సౌకర్యం లేదు, వీధి లైట్లు లేవు, సరైనటువంటి రోడ్లు లేవు, మంచి ఆరోగ్యం సెంటర్లు లేవు, హెల్త్ సెంటర్లు లేవు. ఈ విధంగా కరీంనగర్ ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో ఇక్కడ ప్రజలందరూ కూడా చూస్తున్నా ఉన్నారు. అందుకే కవితక్క నాయకత్వంలో ఒక మచ్చలేని రాజకీయాల్లో యువత ఉండాలి, మహిళలు ఉండాలి, మహిళల ద్వారానే ఏదైనా సాధ్యమైతే ఒక పిలుపుతో మరి రోజు సంగీత గారు మరి భవానీ గారి రోజు జాగృతి వైపు రావడం జరిగింది. ఖచ్చితంగా ఏ కుటుంబం బాగుండాలన్నా, ఏ ఊరు బాగుండాలన్నా, ఏ వాడ బాగుండాలన్నా, ఏ నగరం బాగుండాలన్నా మహిళలది కీలక పాత్ర. మనందరం కూడా చూస్తాం, ఇంటి మహిళనే కుటుంబాన్ని చక్కబెడుతుంది. మనం ఎంత సంపాదించుకొని వాళ్ళ చేతిలో పెట్టినా రూపాయి కాపాడుకుంటూ ఈరోజు కుటుంబాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటారో రేపొద్దున మహిళా నాయకత్వాన్ని కనుక మనం ఆ వార్డులో గెలిపించుకుంటే ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో 52వ డివిజన్ అభివృద్ధి బాటలో నడుస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ఈరోజు చేరినటువంటి వీళ్ళందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ఇక్కడ డివిజన్కు సంబంధించిన వీళ్ళతో కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఉప్పరి సంగీత గారి నాయకత్వంలో పనిచేస్తూ ఖచ్చితంగా వారు వెన్నంటి ఉండి వారిని గెలిపించుకొని మరి కవితక్కకు మనం గిఫ్ట్గా ఇవ్వాలనేటువంటి ఆలోచన మీ అందరితో తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా. మీరు అందరూ కూడా కష్టపడి పనిచేసి వారికి గెలిపించుకొని తీసుకురావాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన గుర్తు సింహం గుర్తు మీద ఓటేసి మన సింహం గుర్తు మీద చాలా మంది 31 మంది అభ్యర్థులు కరీంనగర్ నగరపాలక సంస్థలో పోటీ చేస్తా ఉన్నారు. ఈ 31 మంది అభ్యర్థుల సింహం గుర్తు మీద ఓటేసి మరి గెలిపించాలని చెప్పి కరీంనగర్ నగర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. జై జాగృతి, జై కవితక్క, జై తెలంగాణ.